హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వారందరికీ కూడా పెన్షన్ల కట్ ఇక రెండోసారి కూడా నోటీసులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎందుకు ఈ పెన్షన్లు కట్ చేస్తున్నారు, ఎవరెవరికి పెన్షన్లు కట్ అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కింద ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ నెలలో అధికార పగ్గాలు చేపట్టగానే పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని టీడీపీ కూటమి సర్కారు అమలు చేసింది. అయితే దివ్యాంగుల పెన్షన్ల జారీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఇక వైకల్యం తక్కువగా ఉన్నవారు కూడా వైకల్యంగా ఎక్కువగా ఉన్నట్లు సర్టిఫికెట్ల ద్వారా చూపించి పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి అనర్హులపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇందులో భాగంగానే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇక 2025 ఫిబ్రవరి నెల నుంచి సదరన్ శిబిరాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారిని పునఃపరిశీలించి వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించారు. సదరన్ శిబిరాలకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేయగా కొంతమంది గైర్హాజరయ్యారు. అలాంటి వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు అందించలేదు. అయితే కొంతమంది సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్ల సాయంతో జిల్లా అధికారులకు రిపోర్టు చేయడంతో పెన్షన్ సొమ్ము పొందగలిగారు. మరికొంతమంది లబ్ధిదారుల నుంచి నోటీసులపై ఎలాంటి స్పందన లేదు. ఇక సదరం పురపరిశీలనకు రావాలంటూ షెరీఫ్ జారీ చేసిన నోటీసులకు బదులు లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి రెండోసారి కూడా నోటీసులు పంపిస్తున్నారు అధికారులు. సదరం శిబిరాలలో వైకల్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించారు. తేదీలు, కేటగిరీల వారీగా నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు సదరం కేంద్రాలలో వైకల్యం పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వలన కూడా ఆగస్టు నెలలో కొంతమందికి పెన్షన్లు రాలేదని సమాచారం. ఇక ఇదిలా ఉంటే వైద్యుల కొరత, ఇతరత్ర కారణాలతో కొన్ని చోట్ల సదరం పునఃపరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఈ పునఃపరిశీలన పూర్తి చేసి అనర్హులను ఏరివేసి మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది.